హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మామిడి పండుతో కేక్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, పిల్లలకైతే ఎంతగానో నచ్చుతుంది. ఇప్పుడు మామిడి పళ్ళు ఉండే సీజన్ కదా, ఈ సీజన్లో మామిడి పండుతో ఎన్నో రకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి మామిడి పండుతో, కాబట్టి తప్పకుండా అన్నీ చూసి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను, కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ టేస్టీ అయిన కేక్ని చూసేద్దామా. మరి ముందుగా నేను ఇక్కడ బాగా పండిన మామిడి పండును తీసుకుంటున్నానండి. బాగా పండింది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. కాబట్టి ఇలా బాగా పండింది మీడియం సైజ్ మామిడి పండును తీసుకుంటున్నాను. దీనిపైన తొక్కను తీసేయాలి. నేను ఈ విధంగా కట్ చేసుకొని లోపల గుజ్జును మాత్రం తీసేసుకుంటున్నాను. ఇలా చాక్తో కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా. మీరు కావాలంటే పైన తొక్క కంప్లీట్గా తీసి కూడా తీసేసుకోవచ్చు. అలా చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మొత్తం తొక్క తీసేసి దాని గుజ్జు కంప్లీట్గా తీసి పెట్టేసుకున్నాను, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా తీసి పెట్టుకున్నాక మనకి ఇవి దాదాపుగా 1 కప్పు ఉంటాయండి. కాబట్టి 1 కప్పు మామిడి పండు గుజ్జుకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు కదా, దాన్ని 1 కప్పు తీసుకోవాలి. దాన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము. సన్నగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా అవ్వదు, కాకపోతే ఒక్కసారి ఇలా బాగా బ్లెండ్ చేసుకుంటే కొంచెం సన్నగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు నేను మామిడి పండు ముక్కల్ని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి కరెక్ట్గా 1 కప్పు ఉంటాయి. మనము 1 కప్పు మామిడి పండు గుజ్జుకి 1 కప్పు రవ్వ తీసుకోవాలన్నమాట. మీరు కావాలంటే రవ్వను కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. మీరు ఇక్కడ రవ్వనే తీసుకోవాలని కూడా లేదండి. రవ్వ ప్లేస్లో మైదా అయినా తీసుకోవచ్చు, గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రవ్వ మామిడి పండుతో చేస్తున్నాను కాబట్టి రవ్వ తీసుకున్నాను. అలాగే మామిడి పండు ముక్కలు వేసుకున్నాక 1/4 కప్పు పెరుగును వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఆయిల్ కూడా వేసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలండి, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి 1/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న మామిడి పండు టేస్ట్ని బట్టి తీసుకోండి. అది స్వీట్గా ఉందనుకోండి 1/4 కప్పు సరిపోతుంది. లేదు కొంచెం చప్పగా ఉంటే 1/2 కప్పు తీసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ బ్లెండ్ అవ్వలేదనుకోండి, కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటే వేసుకోండి. వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు అనేది వేడిగా ఉండొద్దండి, చల్లగా ఉండాలి. చల్లగా ఉన్న పాలను మాత్రమే వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. మీరు కావాలంటే దీన్ని కొంచెం లూజ్గా అయినా పాలు యాడ్ చేసుకొని, నేను ఇక్కడ మళ్ళీ కొంచెం పాలు యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్గా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా, రవ్వ వేయడం వల్ల పాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి కొంచెం వేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలపాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక చూడండి, మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. రవ్వ వేసాం కాబట్టి ఒక 10 నిమిషాల పాటన్నా పక్కన పెట్టేసుకోవాలి, 10-15 నిమిషాలైనా. ఇప్పుడు ఆ లోపు నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ మౌల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఏ ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక పొడి పిండిని అప్లై చేయండి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా బటర్ పేపర్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఇలా కంప్లీట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనకు కేక్ బౌల్ కూడా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ మనము బ్యాటర్ని చూద్దాము. బ్యాటర్ కూడా 10-15 నిమిషాలు అవుతుందండి. రవ్వ కూడా పూర్తిగా నాని ఇంకొంచెం గట్టిగా అవుతుంది. చూడండి, ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము ఇక్కడ బేకింగ్ పౌడర్ కూడా వేయలేదు కదా, ఇప్పుడు వేసుకోవాలి. బేకింగ్ పౌడరు ఎప్పుడైనా లాస్ట్లో మనం బేక్ చేసే ముందే వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే మీరు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. కొంచెం ఒక 4 డ్రాప్స్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు దానిపైన కొన్ని పాలు వేసి మనకు కన్సిస్టెన్సీని బట్టి పాలను యాడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము కేక్ బేక్ చేసే ముందు బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో ఇలా తిప్పుకోవాలి, లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకే డైరెక్షన్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా వంట సోడా బేకింగ్ పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనకు ఇప్పుడు బ్యాటర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కేక్ బౌల్లోకి వేసేసుకోవడమే. చూడండి, ఇలా కేక్ బౌల్లోకి వేసేసుకోవాలి కంప్లీట్గా. ఇలా వేసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి.
ఇలా ట్యాప్ చేసుకున్నాక నేను దీనిపైన గార్నిషింగ్ కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే టూటీ ఫ్రూటీలైనా వేసుకోవచ్చు, మామూలుగా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఇవి లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం పైన కొంచెం మైదా పిండి చల్లుకొని వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల మనకు డ్రై ఫ్రూట్స్ అనేది పైనే ఉంటాయి, లోపలికి వెళ్ళిపోకుండా. సో అందుకని ఇలా వేసుకొని పైన డెకరేషన్ లాగా వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో టూటీ ఫ్రూటీలు వేసుకున్నా కూడా మైదా పిండి చల్లుకొని ఇలా వేసుకోవాలి. అవి వేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఏవైనా పర్వాలేదు, మీకు నచ్చినవి వేసుకోండి. లేదు మాకు ప్లెయినే కావాలి అంటే ఏవి వేసుకోకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇలా అన్నీ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ను బేక్ చేసుకోవడానికి నేను ఇక్కడ పెద్ద బగోనీని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనము స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా హీట్ అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత బాగా హీట్ అయ్యాక ఈ విధంగా మూత తీసి ఇప్పుడు మనకు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, ఆ బౌల్ని డైరెక్ట్గా దీంట్లోకి పెట్టేసుకోవాలి. ఇది వేడిగా ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా సైడ్లు తగలకుండా పెట్టుకోవాలి. ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా సైడ్ అంతా గ్యాప్ ఉండాలి, మధ్యలోకే పెట్టుకోవాలి. కరెక్ట్గా మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల నుంచి ఉంచుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచుకోవాలి. టోటల్గా 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మన కేక్ రెడీ అయిందేమో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దాదాపుగా రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా మనం చాక్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే తెలిసిపోతుంది మన కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఎక్కడ కూడా రాలేదు, చూడండి, అతుక్కోలేదు. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ బౌల్ని దీంట్లోంచి తీసి సైడ్కి పెట్టేసుకుందాము. ఎందుకంటే ఇది కంప్లీట్గా చల్లారాలి కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇది కొంచెం చల్లారినాక మనము డిమోల్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి, 10 నిమిషాల తర్వాత కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు నైఫ్తో ఇలా జస్ట్ సైడ్లు ఇలా అంటే మనకి ఈజీగా డిమోల్ అవుతుంది. ఇలా నైఫ్తో అన్నాక పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఉల్టా చేసేస్తే ఈజీగా వస్తుందండి మన కేక్. చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా అయిందో. ఇప్పుడు మనం బటర్ పేపర్ని తీసేసేయాలి. కేక్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అనేది. చూస్తుంటేనే యమ్మీగా ఉంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది. చాలా ఈజీగా, మామిడి పండు వచ్చే సీజన్ కదా కాబట్టి ఈసారి సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా చేసి వెంటనే తినేయొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత తిన్నా చల్లగా చాలా బాగుంటుందండి. పిల్లలైతే 1కి 4 లాగించేస్తారు, అంత బాగుంటుంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. కాబట్టి ఈసారి తప్పకుండా మామిడి పండు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.